Hello, my dear viewers. Welcome back to my channel. Hope you are doing good, guys. సో ఫస్ట్ ఈరోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసి ఆల్రెడీ మీరు టైటిల్ వినే ఉంటారు, ద బైబిల్ ఫర్ ఇండియన్ రెవల్యూషనరీస్. సో ఒకప్పుడు ఫ్రీడమ్ ఫైటర్స్ కానీ ఇండియాలో ఈ బుక్ అనేది ఒక బైబిల్ లాగా యూజ్ చేశారు, ఒక గైడ్ లాంటిది. సో ఆ బుక్ ఏంటిదో మీకు చూపిపోతున్నాను. సో 1 వీక్ తర్వాత ఐ గాట్ దిస్ బుక్ డెలివరీ. సో అమెజాన్లో ఈ బుక్ అయితే డెలివరీ చేస్తే మనకి ప్రైస్ వచ్చి అరౌండ్ 600 పడింది. సో ఈ బుక్ ఏంటిది, ఎందుకు నేను బుక్ ఆర్డర్ చేశాను, సో ఈ బుక్ హిస్టరీ ఏంటిదో ఫ్యూ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. అంతలో లెటస్ అన్కవర్ దిస్ బుక్, ఓకేనా? ది ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ 1857 by వీర్ సావర్కర్. సో జీ సో మీలో ఎంతమంది బుక్ చదివారు? ఒకవేళ కనీసం బుక్ గురించి విన్నారా? వినుంటే తప్పకుండా కామెంట్లో కామెంట్ చేయండి. సో ఇన్ బ్రీఫ్గా ఈ బుక్ గురించి నేను డీటెయిల్స్ చెప్పాలంటే హ్యావ్ సమ్ ఫ్యూ పాయింట్స్. సో అవి ఏంటి అంటే, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. సో ద వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఈజ్ అన్ ఇండియన్ నేషనలిస్ట్ హిస్టరీ ఆఫ్ ది 1857 revolute by Vinayak Damodar Savarkar, the first published in 1909. సో అసలు ఎవరు ఈ వినాయక్ దామోదర్ సావర్కర్? సో ఎందుకు అతని గురించి ఈరోజు వీడియో చెప్పబోతున్నాం అంటే, సో బోర్న్ ఇన్ మే 28, 1883 ఇన్ బాంబే ప్రెసిడెన్సీ ఇన్ బ్రిటిష్ ఎరాలో ఉన్నప్పుడు అతను అక్కడ జన్మించాడు. సో అతను ఒక ఇండియన్ పొలిటీషియన్ అండ్ యాక్టివిస్ట్ అండ్ రైటర్. సో ఒక పోయెట్ రైటర్ అని చెప్పవచ్చు. అతను చాలా బుక్స్ రాశాడు. అతను రాసిన అన్ని బుక్స్లో కల్లా ఇప్పటికీ బాగా ట్రెండింగ్ ఉన్న బుక్ ఏంటిదంటే ద ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ 1857. ఎందుకు ఆ బుక్ అంత ఫేమస్? అసలు ఏముంది ఆ బుక్లో అంటే, సో సావర్కర్ ఇనిషియల్గా ఈ బుక్ని మరాఠీ లాంగ్వేజ్లో రాశాడు టు ద రెస్పాన్స్ ఆఫ్ 50 years ఆఫ్ యానివర్సరీ లైక్ ఇండియన్ రెబిలియన్ ఏవైతే మనకి 1857లో సిపాయి మూటి, మీరుట్లో జరిగిన సిపాయి మూటిని అంచివేసిన బ్రిటిషర్స్, దాని జ్ఞాపకార్థంగా 50 years యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటా అంటే దామోదర్ సావర్కర్ జీ వారైతే నిజానికి అది ఒక ఏంటిది చిన్నపాటి యుద్ధం కాదు, అది ఫస్ట్ ఇండియన్ ఫ్రీడమ్ ఫైట్. ఇండియన్స్ వాళ్ళ స్వతంత్రం కోసం పోరాడిన మొదటి యుద్ధం అని చెప్పి చాలా డేర్గా అప్పటివరకు ఎవ్వరు చెప్పలేదు. జస్ట్ ఒక సిపాయి మూటి కేవలం బ్రిటిషర్స్ మీద సిపాయిలు దాడి చేశారు. సో దాన్ని బ్రిటిషర్లు తిరిగి కొట్టి దాన్ని అణిచివేశారు. అందులో వాళ్ళు సక్సెస్ అయ్యారని బ్రిటిషర్లను టాక్ ఉంది. వాళ్ళు నిజాన్ని దాచారు. బట్ దామోదర్ జీ ఎవరైతే ఉన్నారు మన ఫ్రీడమ్ ఫైటర్ అని ఒక రెవల్యూషన్ రైటర్, అతను అర్థం చేసుకుని ఏంటంటే అది ఇండియాలో జరిగిన మొదటి ఫైట్ అగెన్స్ట్ బ్రిటిష్ రూల్. సో వాళ్ళకి వ్యతిరేకంగా జరిగిన మొదటి ఇండిపెండెన్స్ ఫ్రీడమ్ ఫైట్ అని చెప్పి మనం దాని ఒక కొత్త అర్థం ఫ్రేమ్ చేసి బుక్ రాయడం జరిగింది. సో ఈ బుక్ అతనికి ఎందుకు రాశాడంటే హౌ హీ గాట్ ఇన్ఫ్లుయెన్స్డ్. సో అతనికి వచ్చిన ఇట్ వాస్ ఇన్ఫ్లుయెన్స్ ఫ్రమ్ హిస్టరీస్ ఆఫ్ ఫ్రెంచ్ రెవల్యూషన్, అమెరికన్ రెవల్యూషన్ అండ్ ఇండియన్ హిస్టరీ ఆఫ్ మరాఠా వార్స్. సో ఛత్రపతి శివాజీ, సో మరాఠా కింగ్, అప్పుడు వీరు ఏవైతే రెవల్యూషన్ ఉన్నాయో వాటిని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఈ బుక్ రాయడం జరిగింది. సో అప్పుడు ఈ బుక్ రాసింది కూడా 1908లోనే ఇన్ లండన్లో రాశాడు. సో ఈ వెంట్ ఫర్ లండన్ ఫ్రమ్ ఇండియా టు బారిస్టర్ లా చదవడానికి వెళ్ళాడు. అక్కడ ఉంటూనే ఈ థాట్స్ అనేవి గ్యాదర్ చేస్తూ ఒక న్యూ థాట్స్తో ఇండియన్స్కి నిజం తెలవాలి, అసలు ఆ రోజు ఆ వార్లో ఏం జరిగింది, ఎందుకు ఆ యుద్ధం జరిగిందని చెప్పి ఇండియన్స్ నిజం ట్రూత్ తెలవాలని చెప్పేసి ఈ బుక్ అనేది అప్పుడు రాశాడు.
సో నిజానికి బుక్ రాసిన తర్వాత ఆ బుక్లో ఎవరు పబ్లిష్ చేయలేదు, ప్యారిస్లో కానీ లండన్లో కానీ పబ్లిషర్స్ ఎవరు పబ్లిష్ చేయలేదు. ఎందుకంటే మరాఠీలో రాశారు, దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయాలన్నా ఒక పబ్లిషర్ కావాలి, ప్రింట్ కావాలి. కానీ బ్రిటిషర్స్ వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఈ బుక్ని రిలీజ్ చేయమని చూశారు. బట్ ఇన్ 1909 నెదర్లాండ్స్ హోలాండ్లో ఈ బుక్ ప్రింట్ అయ్యి అక్కడి నుంచి ఇండియాకు స్మగుల్ అయ్యి అక్కడ ఈ బుక్ అనేది పబ్లిష్ అయ్యి లైక్ ఇండియాలో స్ప్రెడ్ అయింది. సో ముఖ్యంగా అసలు ఈ బుక్లో మెయిన్ డిస్క్రిప్షన్ ఏంటిదంటే, ఇండియన్ రెబెలియన్ ఆఫ్ 1857 ఈజ్ అన్ యూనిఫైడ్ అండ్ నేషనల్ అప్రైజింగ్ ఆఫ్ ఇండియన్ యాజ్ ఎ నేషన్ అగెన్స్ట్ బ్రిటిష్ అథారిటీ. చెప్పా కదా, ఇండియన్స్ బ్రిటిష్ వాళ్ళ పరిపాలన లైక్ వాళ్ళ రూలింగ్ మీద మొదటిగా క్వశ్చన్ చేసి యుద్ధం ప్రకటించిన లైక్ వాళ్ళ మీద లైక్ పోరాడాలి, ఎదురు చెప్పాలి, మన ఫ్రీడమ్ మనం తెచ్చుకోవాలని చెప్పేసి మొదట చేసిన ఫ్రీడమ్ ఫైట్ అని చెప్పి స్ట్రగల్ అని మన వీర్ సావర్కర్ గారు అప్పుడు ఈ బుక్ను రాశాడు. సో ఇండియాలో అప్పుడు ఈ బుక్ స్మగుల్ అయ్యి అప్పుడు బ్లాక్లో కొనడానికి ఏ లైబ్రరీలో కానీ ఎక్కడ బుక్లో దీన్ని అలౌ లేదు, ఎందుకంటే అప్పుడు ఇంకా బ్రిటిష్ రూల్ ఉంది కాబట్టి బ్రిటిషర్స్ దీన్ని బ్యాన్ చేశారు. సో అందుకని బ్లాక్లో 300 రూపీస్ పెట్టి కొనేవాళ్ళు. సో ఎవరైతే ఇండియన్ ఫైటర్స్ కానీ ఇండియన్ రెవల్యూషన్స్ ఎవరు ఉన్నారో నిజం తెలుసుకోవాలి ఏం జరిగిందని చాలామంది ఉంటారు ఫ్రీడమ్ ఫైటర్స్, వాళ్ళు ఈ బుక్ని బ్లాక్లో కొనేవాళ్ళు. సో ప్రజెంట్ ఉన్న మార్కెట్ ప్రకారం ఒకవేళ ఇన్ఫ్లేషన్ కానీ రఫ్గా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఈ బుక్ కాస్ట్ అప్పుడు 300 కొన్నారంటే ఇప్పుడు ఈ బుక్ కాస్ట్ అనేది మనకి ఈ బుక్ వాల్యూ అనేది మనకి అరౌండ్ 2,50,000 పడుతుంది రఫ్గా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే. ఇప్పుడు బ్యాక్ ఇన్ 1909 నుంచి చూసుకుంటే ఇప్పుడు 2024లోకి సో 2,50,000 కాస్ట్లీ బుక్. సో ఇప్పుడు బుక్ చాలా ఈజీగా అందరూ దొరికేస్తుంది, చాలా మంది చదువుతున్నారు, ఇంట్రెస్ట్ చదవట్లేదు. బట్ అప్పుడు ఎందుకంటే బికాస్ ఫ్రీడమ్, మన ఫ్రీడమ్ ఉంది కాబట్టి చదువుతాం లేదు. బట్ అప్పుడు ఫ్రీడమ్ లేదు. బ్రిటిష్ రూల్లో చాలా మంది ఇండియన్ చాలా స్ట్రగుల్ అవుతున్నారు. సో వాళ్ళు కొంచెం ధైర్యం తెచ్చుకోవాలి, మాకు నిజం తెలియని ఆశతో చాలామంది బుక్ కొనేవాళ్ళు కాబట్టి అప్పుడు అంత కాస్ట్ ఉంది. సో ఈ బుక్ని కన్సిడర్స్ టు బి దిస్ బుక్ ఈస్ కన్సిడర్డ్ టు బి అన్ ఇన్ఫ్లుయెన్షియల్ వర్క్ ఇన్ ఇండియన్ హిస్టరీ అండ్ నేషనలిస్ట్ రైటర్ అండ్ ఆల్సో వన్ ఆఫ్ ది సావర్కర్స్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ వర్క్ ఇన్ డెవలపింగ్ అండ్ ఫ్రేమింగ్ ఐడియాస్ ఆఫ్ హిందూయిజం. సో అప్పుడు ఈ బుక్ని కేవలం బ్రిటిషర్స్ ఇండియన్స్ పంపించడం కాదు, ఒక పూర్ణ స్వరాజ్ రావాలి, ఇండియన్స్కి వాళ్ళ రైట్స్ వాళ్ళ హక్కు యాజ్ ఒక హ్యూమన్ బీయింగ్ వాళ్ళకి అన్నీ తెలియాలని చెప్పేసి ఈ బుక్ని రాశాడు. అండ్ చాలామంది ఎవరైతే ఈ బుక్తో ఇన్స్పైర్ అయిన వాళ్ళు ఎవరంటే భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, సుభాష్ చంద్రబోస్, వాళ్ళు కూడా ఈ బుక్ ద్వారా ఇన్స్పిరేషన్ అయ్యి వాళ్ళు ఈ బుక్లో ఉన్న నిజం తెలుసుకుని వాళ్ళు కూడా ఫ్రీడమ్ ఫైటింగ్కి వాళ్ళంతా సహాయం చేశారు. నేను వాడు ఎందుకు చెప్తున్నా అంటే రీసెంట్గా ఒక మూవీ రిలీజ్ అయింది. సో మీరు ఎంతమంది చూస్తే తెలియదు, హిందీలో రణదీప్ హుడా ఆయన హీరో యాక్ట్ చేసి మార్చ్ 22 మార్చ్ 2024లో ఇయరే రిలీజ్ అయింది ఆ మూవీ. సో ఈ మూవీలో వీర్ సావర్కర్గా రణదీప్ హుడా యాక్ట్ చేశాడు. సో స్వతంత్ర వీర్ సావర్కర్ మూవీ నేమ్ మీరు ఎంతమంది చూసేది చూస్తుంటే మీకు ఆ మూవీ ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి. సో ఆ మూవీలో పోర్ట్రేట్ చేశాడు లైక్ వీర్ సావర్కర్, అతను వాడి జీవితం ఎలా బిగిన్ అయింది, చైల్డ్హుడ్లో వాళ్ళ ఫాదర్ ఎలా లాస్ అయ్యారు, అతను బ్రిటిష్ రూల్లో ఎంత స్ట్రగుల్ అయ్యాడు, అతను ఎలా చదవడానికి లైక్ లండన్కి వెళ్ళాడు, స్కాలర్షిప్ ఎలా దొరికింది, లండన్ వెళ్ళాక అక్కడ మన ఇండియన్స్తో ఒక ఇండియన్ హౌస్లో ఎలా అతను థాట్స్ కానీ రెవల్యూషన్ థాట్స్ ఎలా రాశాడని చెప్పేసి, అదేవిధంగా ఇండియాలో ఉంటూనే ఒక సీక్రెట్ ఆర్గనైజేషన్ లైక్ అభినవ్ భారత్ సొసైటీ అని ఎలా ఫామ్ చేశాడు, వాళ్ళ మోటివ్ ఏంటిది, వాళ్ళు ఇండియాలో ఉండి బ్రిటిష్ మీద ఎలా పోరాడారు, ఇండియాకి ఫ్రీడమ్ ఎలా తీసుకురావాలని ఎలా ప్లాన్ చేశారని చెప్పేసి ఆ మూవీ కాన్సెప్ట్. అతని స్ట్రగుల్ కానీ అతని లైఫ్ జర్నీ అతను అక్కడికి వెళ్ళిన తర్వాత చిన్న ఇష్యూ మీద అతను అరెస్ట్ చేసి లైక్ అండమానికి వైలెన్స్ తిహార్ జైలు నుంచి అక్కడ కాలపాని అని ప్లేస్ పంపించేసి కొన్ని ఇయర్స్ లైక్ 50 years లైక్ లైఫ్ సెంటెన్స్ వేసి అక్కడ స్ట్రగుల్ అయింది. తర్వాత బయటకు వచ్చి ఒక పార్టీ లైక్ హిందూ మహాసభ పార్టీ ఎలా స్థాపించాడు, ఇండియా ఫ్రీడమ్ ఫైట్కి లైక్ ఇండియాలో ఫ్రీడమ్ ఫైటర్స్కి ఎలా ఇన్స్పిరేషన్ అయ్యాడు, ఎలా మోటివేట్ చేశాడు అండ్ గైడెన్స్ ఎలా ఇచ్చాడు అందరికి అని చెప్పేసి మూవీలో చాలా డెప్త్గా వేశారు. అండ్ హీరో యాక్టింగ్ మాత్రం చాలా అంటే చాలా క్రేజీగా ఉంది. అండ్ ఈ మూవీలో మనం చాలా మంది చూడొచ్చు లైక్ భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, సుభాష్ చంద్రబోస్, మహాత్మా గాంధీ గారిని, అదేవిధంగా చాలామంది ఫ్రీడమ్ ఫైటర్స్ని బాలగంగాధర్ తిలక్,
వీరిని కానీ చాలా మందిని ఫ్రీడమ్ ఫైటర్స్ని చూపించారు. సో వీళ్ళు అప్పట్లో వీళ్ళందరి థాట్స్ ఎలా ఉండేవి అండ్ వీర్ సావర్కర్ వీరి థాట్ ఎలా ఉండేది. సో ఒక రెవల్యూషన్గా ఇలా థింక్ చేశాడు అండ్ మిగతా ఫ్రీడమ్ ఫైటర్స్ ఎలా థింక్ చేశారని చెప్పేసి ఈ మూవీలో చాలా కాన్సెప్ట్ ఉంది. అండ్ మూవీలో చెప్పాలంటే అసలు కొన్ని సీన్లు వస్తే నిజం అనిపిస్తుంది, అరే నిజమా అసలు ఒక ఫ్రీడమ్ ఫైటర్ని ఇంత దారుణంగా ఎందుకు లైక్ శిక్షించారు, ఇలా చేసి తప్పేంటిదని మనకే చాలా మన బ్లడ్ బాయిల్ అవుతుంది. సో వెరీ ఇన్స్పిరేషనల్ మూవీ, నాకైతే చాలా బాగా అనిపించింది. సో ఆ మూవీ చూసిన తర్వాత నాకైతే అసలు ఎవరు వీర్ సావర్కర్ అతని గురించి తెలుసుకోవాలనిపించి నాకు లైక్ ఐ రెడ్ సమ్ లైక్ బ్లాగ్స్ కానీ కొన్ని వీడియోస్ చూసాను. ఆ తర్వాత ఈ బుక్ ఆర్డర్ చేసి వచ్చింది. సో అయితే బుక్ చదవడానికి స్టార్ట్ అయిపోతున్నా. సో వన్స్ ఈ బుక్ కంప్లీట్ అయిన తర్వాత ఐ కన్క్లూడ్ మై ఎలా ఉంటుంది బుక్లో అని. సో నిజంగా అంత ఇన్స్పిరేషన్ ఉందా మూవీ లైక్ ఈ బుక్ ఆ మూవీ తీసేంతగా అని చూద్దాం. సో నాకైతే కూడా అనిపించింది నిజానికి ఆ మూవీలో చూపించింది ఎంతవరకు నిజమో కాదు తెలియదు కానీ బట్ నిజంగా అది జరిగింది కాబట్టి చూపించారు. అండ్ మూవీలో చూస్తే మనకంతా చాలా బాగా అనిపిస్తుంది. కానీ రియల్గా వాళ్ళ ఆ సిచ్యువేషన్ వీర్ సావర్కర్ గారు ఆ సిచ్యువేషన్ నిజంగా ఫేస్ చేసి అంత స్ట్రగుల్ అయ్యి ఇండియాలో ఫ్రీడమ్ పూర్ణ స్వరాజ్ తీసుకురావాలి, బ్రిటిష్ పరిపాలన తీసేయాలని అది చేసిన స్ట్రగుల్స్ హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు అసలు. బట్ హెనో గైస్, మీరు కూడా సో మనకు వచ్చిన ఈ ఫ్రీడమ్ వాల్యూ అనేది పోగొట్టుకోకుండా ఈ ఫ్రీడమ్కి మనకి ఈ ఫ్రీడమ్ రావడానికి అప్పట్లో ఎంతమంది ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళ లైఫ్ని సాక్రిఫైస్ చేశారో ఆ సాక్రిఫైస్ వృధా పోనీకుండా మన లైఫ్ని ఒక పీస్ఫుల్గా లీడ్ చేస్తూ మన యాన్సిస్టర్స్ని అదేవిధంగా మన ఇండియన్ ఫ్రీడమ్ ఇండియన్ ఫ్రీడమ్ కోసం ఫైట్ చేసిన ప్రతి ఫైటర్ని గుర్తు చేసుకుంటూ వాళ్ళని ముందుకు తీసుకెళ్తూ రాబోయే మన ఫ్యూచర్ జనరేషన్ కూడా వాళ్ళ గురించి చెప్తూ వాళ్ళని గుర్తు చేస్తూ జ్ఞాపకం తెచ్చుకుంటూ మన జీవితాన్ని మన లైఫ్ని మన ఇండియాని ముఖ్యంగా మన భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటూ ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. సో గైస్, మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కీప్ సపోర్టింగ్ గైస్, లవ్ యూ ఆల్, టేక్ కేర్, జై హింద్. అండ్ ముఖ్యంగా మీలో ఎంతమందికి నిజమైన ఫ్రీడమ్ ఫైటర్ లేకుంటే మీకు చాలా ఇష్టమైన ఫ్రీడమ్ ఫైటర్ ఎవరో, మన ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్ ఎవరో తప్పకుండా కామెంట్స్లో కామెంట్ చేసి మీ లవ్ని చూపెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, టేక్ కేర్, బాయ్.